హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక 4 రకాల ప్రసాదాలు స్వామివారికి ఈజీగా చేసుకునేలాగా నేను 4 రకాల ప్రసాదాలు చూపిస్తున్నానండి. అది ఎలా చేశాననేది మీరు కూడా చూసేయండి. నేను ఇక్కడైతే ఫస్ట్ ఉండ్రాళ్ళ పాయసం స్వామివారికి ఇష్టం కాబట్టి ఇది చేస్తున్నాను. అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పండుగ హ్యాపీగా బాగా మంచిగా స్వామిని ప్రసన్నం చేసుకోండి, చాలా బాగా చేసుకోండి అందరూ కూడా. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3/4 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ బాగా మరిగాక ఇప్పుడు ఒక చిన్న కప్పుతో బియ్యపిండి వేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి, ఉండలు అనేది లేకుండా. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి, కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకొనేసి 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవచ్చండి. ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. తీసుకున్నాక ఇలా అలాగే జీడిపప్పును కిస్మిస్ కూడా కొబ్బరి ముక్కలు వేగినాక ఇవి కూడా వేసుకొనేసి వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఇవన్నీ కూడా మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉండంగానే 3/4 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్నాక నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. 2 అవర్స్ బ్యాక్ నానబెట్టానండి. చిన్న గ్లాస్తో కొన్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి. ఇలా ఇప్పుడు అది ఉడికేంతవరకు ఇది చూడండి. ఇక్కడ బియ్యపిండి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా చేత్తో కొంచెం నెయ్యి రాసుకొని ఇలా మెత్తగా ఒత్తుకోవాలండి. ఇలా మెత్తగా ఒత్తుకొని చూడండి, చేతికి నెయ్యి అనేది రాసుకుంటే చేతికి అనేది అతుక్కోకుండా వస్తుంది బియ్యపిండి. ఇప్పుడు మనము కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలు అనేది రౌండ్గా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న బాల్స్ లాగా అన్నీ కూడా ఒకసారి ఇలా చేసేసుకున్నానండి. చూడండి, మనము పిండి అయితే ఉడికింది కాబట్టి ముందుగానే ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఆ కడాయి తీసుకొని సగ్గుబియ్యం బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము ముందే చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అవి ఇందులోకి పచ్చిపాలు వేసుకుంటున్నానండి. పచ్చిపాలు అనేది వేసుకొనేసి పాలు కొంచెం బాగా మరిగాక పాలు బాగా ఇలా చూడండి బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు అందులోకి నేను ఉండ్రాళ్ళు వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మరి ఒక 5 మినిట్స్ వరకు నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు తీస్తున్నాను. చూడండి, ఉండ్రాళ్ళు కూడా కొంచెం బాగా ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూను బియ్యపిండి తీసుకొని వాటర్లో ఉండలు అనేది లేకుండా ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇది వేయడం వల్ల పాయసం అనేది కొంచెం తిక్కుగా వస్తుంది, బాగుంటుందని అండి. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ బెల్లపు ఉండ తీసుకొని బెల్లం వాటర్ తీసుకున్నానండి. ఇవి మరిగించి పెట్టుకున్న వాటరు, ఇవి కూడా వేసేసుకొని మనము ఎంత స్వీట్ తినగలుగుతామో అంత స్వీట్ వేసేసుకొని మరిగించి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందే వేయించిన జీడిపప్పులు అవి ఉన్నాయి కదండి, అవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఉండ్రాళ్ళ పాయసము. స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపెట్టాను కదా, మీరు కూడా చూసి ఈజీగా ఎలా చేయాలనేది చేసేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. వినాయక చవితికి నేను వీడియో అయితే పెట్టట్లేదండి, టైం ఉండదు కాబట్టి. అందుకు ఈరోజే నేను ముందుగానే మీకోసమని చేసి వీడియో పెడుతున్నాను. ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్లో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా చూసేయండి. ఇక్కడ నేను మనం డైలీ తీసుకునే టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్ అంతా నేను మినపప్పు ఒక గ్లాసు ఈవినింగ్ నానబెట్టేసుకున్నానండి. ఒక 2-3 గంటల సేపు నానబెట్టేసుకొని అవి బాగా నానినాక ఇలా మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా మెత్తగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ తర్వాత నైట్ పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి కొంచెం ఆనియన్ అవన్నీ లేకుండా ఈసారి నేను క్యారెట్, అలాగే తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా అండి, అవన్నీ కూడా వేసుకొనేసి బాగా కలిపేసుకొని ఇలా కొద్దిగా వాటర్ మనము చేతులు కొద్దిగా వాటర్తో తడుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనము పేపర్ పైన ఆయిల్ పేపర్ కానీ ఎట్లయినా మనకి ఎలా వస్తే అలాగా ఇలా ఇక్కడ ఆయిల్ అయితే నేను హీట్ చేసుకున్నానండి, వేడిగా ఉంది. ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మనము ఇలా ఆయిల్లో వడలు చేసినవన్నీ ఇలా వదులుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు బాగా చూడండి, మనం పిండి వేసినప్పుడు లోపలికి అనేది ఉంటుంది, అవి బాగా వేగినాక ఇలా పైకి అనేది తేలుతాయి పిండి వడలు అనేది. ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఇలా తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకున్నాక మంచి కలర్ వచ్చినాక మనము ఆయిల్ అంతా ఉడిచేసుకొని ఇలా అంతా తీసేసుకోవాలి అండి బయటికి అనేది. ఇలా అన్నీ కూడా చూడండి, ఆయిల్ అంతా ఉడిచిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకొని మనం ఇలా ప్లేట్లో అమ్మవారికి నేను ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు సెకండ్ ఐటెం చూపెడుతున్నాను. ఇది కోకోనట్ అండి. ఈరోజు నేను 3వ రకం ప్రసాదం చూపెడుతున్నానండి. ఇది మనకి అందరికీ తెలిసింది, సింపుల్గా అందరూ కూడా ఎక్కువ టైం అనేది, ఎక్కువ శ్రమ అనేది లేకుండా ఎలాంటి పండగలకైనా ఈజీగా వరలక్ష్మి వ్రతానికి కావాలని, అలాగే వినాయక చవితికి, దీపావళికి ఎప్పుడైనా చేసుకోవచ్చండి లెమన్ రైస్. ఇది అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. అది నేను కూడా ఈరోజు ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేయండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండేది. ఈజీగా పిల్లలు సైతం ఇష్టపడేలాగా లెమన్ రైస్ సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము తీసుకొని, ఒక 4 వెల్లుల్లి తీసుకొని మిక్సీకి వేసి పేస్ట్ పట్టించానండి. ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ అలాగే నేను కొద్దిగా పచ్చశనగపప్పు కూడా తీసుకుంటున్నానండి. పచ్చశనగపప్పు కూడా తీసుకున్నాక ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి అనేది వేసేసుకొని, ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసేసి, ఇప్పుడు మనం ముందే మిక్సీకి పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అండి, అది వేసేసుకొనేసి కొంచెం ఇలా, ఇది చాలా సింపుల్ అండి, అన్నీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు, అంత చాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసినది. ఎలాంటి పండుగలకైనా మనము ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చండి, అంత బాగుంటుంది ఇది. మరి మీరు కూడా వినాయక చవితికి ఇలా సింపుల్గా, ఎక్కువ హడావిడి అనేది లేకుండా సింపుల్గా చేసేసుకొని అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పండగ అందరూ కూడా పండగ అందరూ కూడా బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను.
ఎలాంటి విఘ్నాలు అనేది లేకుండా స్వామివారిని బాగా పూజించి స్వామివారిని ఇది ప్రసన్నం చేసుకొనేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెట్టు స్వామివారి పండుగ హ్యాపీగా అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఆ వీడియోలు చూసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వారు నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ సింపుల్గా మనం పూజలు చేసే టైంలో కానీ వ్రతాలు చేసే టైంలో కానీ లేదు అంటే మామూలుగా దేవుళ్ళకు నైవేద్యం పెట్టాలని పెట్టే టైంలో కానీ సింపుల్గా 5 to 10 minutes లోపు చేసేలా ఎలా ఈజీ రెసిపీ ఈజీగా నేను ఈరోజు మీకు చూపెడుతున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్ పెట్టండి. అలాగే ఈ స్వీట్ రెసిపీ ఎలాగో ఉందో మీరు కూడా ట్రై చేసి నా ఛానల్లో కామెంట్ అనేది తప్పకుండా పెట్టండి. మీరు ఒక లైక్ ఒక కామెంట్ పెట్టడం వల్ల సబ్స్క్రైబ్ పెట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మా ఛానల్ని సపోర్ట్ చేస్తారండి. అలాగే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మంచి మంచి వంటలు అయితే నేను ఈ వీడియోలో చాలా సింపుల్ రెసిపీస్, కొంచెం డిఫరెంట్ రెసిపీస్ కూడా నేను మీకు ఈ ఛానల్లో అయితే మీకు చూపెడతాను కూడా. చాలా బాగుంటాయి కూడా. అలా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేశాక వాటిని వాటర్ వేసి విజిల్ పెట్టానండి. తర్వాత ఇక్కడ అయితే స్మాష్ చేస్తున్నాను పెసరపప్పును మెత్తగా. అలాగే నేను ఒక కప్పులో బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ తర్వాత కడాయి తీసుకొని ఒక గంట వరకు కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని నెయ్యి వేడయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకొని అవి కొంచెం బాగా లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకైతే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ చూసారు కదా పెసరపప్పు, అదే కప్పుతో నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా రవ్వ చేస్తాం కదా, ఉప్మా రవ్వతో ఇది గోధుమ రవ్వ ఆ కప్పుతో నేను ఆ ఉప్మా రవ్వ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మనం దేవుళ్ళకి స్వీట్ పొంగల్ చేస్తుంటాం కదండి రైస్తో. రైస్ అనేది నేను ఇక్కడ యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా గోధుమ రవ్వ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడైతే ఫస్ట్ వీడియోలో చూపించినంతగా మీరైతే ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే. ముందుగా నేను ఉడకబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది ఇందులో వేసి ఉప్మా రవ్వ పెసరపప్పు కూడా బాగా కలిసిపోయేలా వేపాక బెల్లం కరిగించుకున్న వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ వేసాను. మీరు ఇంకా స్వీట్ సరిపోకపోతే మీరు ఇంకా బెల్లం అని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ అయితే యాడ్ చేయట్లేదండి, బెల్లం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా ఒక బెల్లం ముక్క కూడా వేసానండి ఇందులో. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవారైతే మీరు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం అయితే యూస్ చేశానండి. ఇదంతా కొంచెం ఉడికేంతవరకు మూత పెట్టి తీసాక బాగా కలుపుకొని ఇక్కడైతే నేను ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది చేసుకుంటున్నానండి. ఇక్కడ చేసుకున్నాక బాగా కలుపుకొనేసి నేను కొంచెం సేపు మూత పెడుతున్నాను బాగా దగ్గర అవ్వడానికి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందని మూత తీసాక చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందంటే సేమ్ స్వీట్ పొంగల్ రైస్తో చేసినట్టే వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా అవుతుంది. మనము దేవుళ్ళకి దాళ్ళకి ఎక్కువ శ్రమ అనేది పడకుండా ఇంట్లోనే సింపుల్గా మనము ఇలా అయితే చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ పెట్టడం వల్ల యూట్యూబ్ వారు మా ఛానల్ని సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాగే మంచి మంచి వంటలు అనేది మంచి ఈజీ రెసిపీస్ అయితే నేను ఇవి మీకు ఈ ఛానల్లో అయితే నేను చూపెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.